రహస్య సాధనలు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. జనాకర్షణకు అలాగే మీరెవరినైనా మీకు అనుకూలంగా మార్చుకోవడానికి మీ మాట వినే విధంగా వాళ్ళను ఆకర్షించుకోవడానికి ఈరోజు ఒక అద్భుతమైన మంత్రాన్ని అందజేస్తున్నాను. ఈ యొక్క మంత్రమును పౌర్ణమి రోజున ముందుగా సిద్ధి చేసుకోవాలి, అంటే జాగృతం చేసుకోవాలి. ఈ మంత్రం సంపూర్ణంగా సిద్ధి కాకుండా కూడా మీకు ఈ మంత్ర ఊర్జా శక్తి లభించినట్లయితే మీరు ఏదైనా ఫలం పైన, ఏదైనా మిఠాయి పైన, స్వీట్ పాన్ పైన, నీళ్ల పైన ఈ మంత్రాన్ని అభిమంత్రించి, లేదా పుష్పాల పైన ఈ మంత్రాన్ని అభిమంత్రించి మీరు ఎవరినైతే మీకు అనుకూలంగా మార్చుకోవాలనుకుంటారో వారికి ఆ అభిమంత్రించిన సామాగ్రి, అది పూలమాల కావచ్చు, మిఠాయి కావచ్చు, పండ్లు కావచ్చు, నీళ్లు కావచ్చు, వారికి ఇచ్చినట్లయితే ఖచ్చితంగా వారు మీ మాట వినడం జరుగుతుంది, మీకు ఆకర్షితం అవడం జరుగుతుంది. పౌర్ణమి రోజున పసుపు రంగు వస్త్రాలు ధారణ చేసి ఉత్తరముఖం తిరిగి కూర్చోవాలి. మీ ఆసనం ఎరుపు ఉండాలి. అలాగే జపమాల కొరకు ఎర్రచందనమాలను వినియోగించాలి. ఎదురుగా పీఠం పైన ఒక మట్టి దీపంలో మల్లె పువ్వుల నూనెను వేసి దీపాన్ని ప్రజ్వలితం చేసి ఆ దీపాన్ని మోహిని స్వరూపంగా భావించి సుగంధమైన పుష్పాలను, అత్తరును, అలాగే మిఠాయి, పండ్లను, ధూపాన్ని మోహినీదేవికి సమర్పితం చేసుకొని ఒక స్వీట్ పాన్ను కూడా సమర్పితం చేసుకొని ఈ యొక్క మంత్రజపం చేయాలి. ఈ మంత్రజపం అనేది రాత్రి 9 గంటల సమయానికి ప్రారంభించాలి. ఒకే రోజులో ఈ మంత్రాన్ని మీరు కనీసం 21,000 సార్లు జపించాలి. చాలా చిన్న మంత్రము. మీరు 9 గంటల కంటే ముందు, అనగా 7 గంటలకి, రాత్రి 8 గంటలకి కూడా మీరు ఈ జపాన్ని ప్రారంభించవచ్చు. ఈ పౌర్ణమి ఒక్క రోజున మీరు బ్రహ్మచర్యాన్ని పాటించి మాంసాహారానికి, మద్యపానానికి దూరంగా ఉండి ఈ మంత్ర ప్రయోగం చేయాలి. మంత్రం ఈ ప్రకారంగా ఉంది: ఓం హ్రీం మోహిని స్వాహ, ఓం హ్రీం మోహిని స్వాహ. ఇది చాలా చిన్న మంత్రం, కానీ దీని యొక్క ఊర్జా శక్తి చాలా తీవ్రంగా పనిచేస్తుంది. కానీ నమ్మకంతో, శ్రద్ధతో ఈ యొక్క మంత్రాన్ని సాధకుడు జపించినట్లయితే మంచి ఫలితాలు అనేవి లభిస్తాయి. మంత్రజపం అనేది అయిపోయిన తర్వాత మరుసటి రోజు ఈ సామాగ్రి అంతటిని మాలతో సహా, మీ ఆసనంతో సహా వీటన్నిటిని కూడా మూట కట్టి నీళ్లలో వదిలేసేయాలి, అంటే జలప్రవాహం చేసేయాలి. ఈ ప్రకారంగా చేసిన తర్వాత ఈ మంత్రానికి సంబంధించిన కాస్త ఊర్జా శక్తి మీకు లభించడం జరుగుతుంది. మీకు అనుకూలంగా లేని వారిపైన, లేదా మీ శత్రువులనే మీరు మిత్రులుగా చేసుకోవాలి అనుకున్నప్పుడు, మీ మాట ఎవరైనా వినని వాళ్ళు ఉంటే వారికి ఏదైనా మిఠాయి పైన, లేదా నీళ్ల పైన, లేదా ఫలాల పైన ఈ మంత్రాన్ని 108 సార్లు అభిమంత్రించి వాళ్ళకు తినిపించాలి. ఇది ఎవరి పైన అయితే ప్రయోగం చేస్తున్నారో వాళ్ళు మాత్రమే తినాలి. వేరే వాళ్ళు తిని, లేదా వేరే వాళ్ళు స్పర్శించి మీరు ఎవరికైతే తినిపించాలనుకుంటారో వాళ్ళు రెండో వ్యక్తి అయితే ఈ మంత్రం, ఈ ప్రయోగం అనేది పనిచేయదు. ఎవరికైతే ఈ ప్రయోగం చేస్తున్నారో వారు మాత్రమే తినాలి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ మంత్రం దుర్వినియోగం చేయకూడదు. అంటే వేరే దురుద్దేశంతో, చెడు ఉద్దేశాలతో చేసినట్లయితే ఈ మంత్రం అనేది పనిచేయదు. మంచి కొరకే పనిచేస్తుంది, బంధాలను దగ్గర చేయడానికి పనిచేస్తుంది. కానీ ఈ ప్రయోగం ద్వారా అమాయకుల జీవితాలను నాశనం చేయడానికి పనిచేయదు. ఈ విషయాన్ని గమనించండి. ఈ ప్రకారంగా మీరు ఈ మంత్రాన్ని జాగృతం చేసుకున్న తర్వాత మీరు ఎప్పుడైనా కూడా ఏదైనా వస్తువు పైన అభిమంత్రణ చేసి తినిపించినట్లయితే ఈ యొక్క ప్రయోగం అనేది ఫలించడం జరుగుతుంది. గ్రహణ కాలంలో, లేదంటే దీపావళి రోజున మళ్ళీ ఈ మంత్రాన్ని మీరు పునర్జాగృతం చేసుకోవాలి. గ్రహణ కాలంలో, గ్రహణ సమయం మొత్తం ఈ మంత్రాన్ని మళ్ళీ జపించినట్లయితే మళ్ళీ మీకు ఈ మంత్రశక్తి లభిస్తుంది. లేదా దీపావళి రోజున కనీసం 3 గంటల పాటు ఈ మంత్రాన్ని జపించండి. తద్వారా ఈ మంత్ర ఊర్జా శక్తి మళ్ళీ మీకు అధికంగా లభిస్తుంది. జయ మా కాళీ.